ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తినడం ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతున్నారు. మరి అవి మనకు అందుబాటులోకి రావాలంటే వాటిని పండించేవారుండాలి. వరి, పుదీనా పంటలతో పాటు ఫలాలను పండిస్తున్న మరో భూమి పుత్రిక కొలను పుష్పలత. ఆమె వ్యవసాయ ఫలసాయాల గురించి తెలుసుకుందాం. అది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం. అక్కడ కొలను పుష్పలత వ్యవసాయ భూమిలో పచ్చపచ్చని చెట్లు, మొక్కలు చల్లగా మెల్లగా తలలూపుతూ ఉంటాయి. ఆ పక్కనే తెల్ల ఎర్ర ఆవులు తలలెత్తుతూ చూస్తూ ఉంటాయి. మరో పక్కన నల్ల తెల్ల ఎర్ర గొర్రెలు తిరుగాడుతూ ఉంటాయి. దూరంగా ఎండుగడ్డి మేటలు ఆవులకు మేతగా భరోసా ఇస్తూ ఉంటాయి. పుష్పలత బుచ్చిరెడ్డి దంపతులకు 16 ఎకరాల పొలం ఉంది. అందులోని 6 ఎకరాల్లో జామకాయలను పండిస్తున్నారు. ఒకప్పటిలా చెట్లు ఎక్కి కోసుకునేటంత జామ చెట్లు కావవి. మన మోకాలు వరకో మొల వరకో ఎత్తుండే జామ చెట్లివి. పుష్పలత బిడ్డను చూసి తల్లి పరవశించినట్టు ఆ జామ చెట్లను, అవి కాసే జామకాయలను చూస్తూ ఎంతో ఆనందపడుతుంది. ఈ చిరు జామ చెట్లు లక్నో 49, అలహాబాద్ సఫేర్ జాతికి చెందినవి. 6 ఎకరాల్లో 1400 జామ మొక్కల్ని నాటారు. ఒక్కో మొక్కను 8 అడుగుల ఎడం ఉండేలా చూశారు. వీటికి ఎలాంటి ఎరువులను, కెమికల్స్ను వాడడం లేదు. ఆవు పేడ ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ఏదన్నా పురుగు పడితే వేపను పిచికారీ కొడతారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఈ చిరు జామ చెట్లు బోలెడు పెద్ద పెద్ద జామకాయల్ని కాస్తున్నాయి. మరి ఇలా ఎక్కువ ఫలసాయం రావాలంటే కాయలు కాసిన కాడల ఆకుల్ని ఎప్పటికప్పుడు తెంపేస్తూ ఉండాలి. అదెలాగో పుష్పలత మాటల్లోనే విందాం. ఫస్ట్ ఇది మేము జామ పెట్టి 2 ఇయర్స్ అయింది. ఫస్ట్ పాదులు గుంతలు తీసినాము. గుంతలు తీసి గుంతలల్లా ఒక కంపోస్ట్ ఎరువు వేసినాము, పశువుల ఎరువు పోసినాము, అది యాపపిండి వేసినాము. ఒక ఏదన్నా పురుగు ఏదన్నా రాకుండా కొన్ని గుల్కలు వేసినాం ఫస్ట్ మొక్క పెట్టేటప్పుడు. మొక్క పెట్టింది మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చినామంటే సంగారెడ్డి నుంచి తెచ్చినాం. ఈ మొక్కలలో వెరైటీ ఏంటి ఒక అలబా సఫేదు, లక్నో 48 2 కలిపి పెట్టినాం. ఈ లక్నో పాటి పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల మొక్కలు ఇవి. ఈ మొక్కలకి చెట్టు చూస్తే ఇంత చిన్న మొక్కకు ఇన్ని కాయలు వచ్చినాయి. ఇప్పటికి ఇంకా మేము దగ్గర ఇప్పుడు 3 మంత్స్ నుంచి తెంపుతూనే ఉన్నాం. తెంపినా కూడా ఇంక ఇన్ని కాయలు వస్తూనే ఉన్నాయి. ఇట్లా తెంపుతూ ఉంటే ఇంకా కట్ చేస్తూ ఉంటే క్రాప్ వస్తూనే ఉంటుంది. మొత్తం ఇన్ని కాయలు ఇట్లా ఇట్లా మొత్తం డ్రిప్పు ప్రతి ఇది మామిడి జామ అన్నీ ఇదే డ్రిప్ సిస్టమే. మొత్తం ప్రతి దానికి డ్రిప్పే. ఇట్లా చెట్టుకు ఎటు ఫీటు డ్రిప్పు. ఇట్లా ఇట్లా ఇది 8x8 8 ఫీట్లు చెట్టుకు మధ్యలో 8 ఫీట్లు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఏ చెట్టుకైనా నీరు సరిగా అందకపోతే ఎండిపోతుంది. అది కొంత బాధ కలిగించినా దాన్ని తొలగించక తప్పదు. మరి పచ్చపచ్చగా ఉండే చెట్టు ఒకే తడవ 100 కాయలు కూడా కాస్తుంది. అందుకు కారణం కట్ టెక్నిక్కే. అలాగే ఎరువుగా ఆవు పేడ వేయడమే. ఎప్పుడూ కాయలు కాసిన రెమ్మల్ని ఆకులతో సహా కట్ చేస్తూనే ఉండాలి.
అలా కట్ చేసిన ప్రాంతంలో మళ్ళీ పూత పూసి కాయలు కాస్తాయి. ఎంత కష్టపడితే అంత మంచి కాపు కాస్తుంది. ఇట్లా కట్ చేస్తూ ఉంటే ఇగో ఇట్లా ఇట్లా ఇగో ఫస్ట్ ఇది కట్ చేసినాం, ఇది కట్ చేసి 2 months అయింది. 2 months వరకల్లా ఇగో ఇట్లా పూత పిందె ఇట్లా ఇక మొత్తం ఇట్లా పిందె ఖాతా ఇట్లా స్టార్ట్ అవుతుంది మొత్తం ఇంత. ఇది ఒక 10 రోజుల ముందు కట్ చేసాం దీనికి ఇది 10 రోజుల ముందుకు ఇగో ఇంత పిందె వచ్చింది. ఇది ఒక 10 రోజుల తర్వాత ఇగో మళ్ళీ ఇప్పుడు దీనికి క్రాప్ అయిపోయింది, దీనికి తెంపడం అయిపోయిన తర్వాత ఇగో 4 ఆకులు వదిలిన తర్వాత ఇగో ఇట్లా కట్ చేస్తాం. ఇట్లా కట్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ 4 పిలకలు ఇట్లా వస్తాయి. ఇప్పుడు సేమ్ దీనికి ఎలా వచ్చినాయి ఇగో ఇట్లా వచ్చినాయి, సేమ్ అట్లా వస్తాయి మళ్ళీ దీనికి కట్ చేసిన తర్వాత. ఇట్లా ఇక క్రాప్ మొత్తం ఇక ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్తోనే ఇట్లా స్టార్ట్ అవుతుంటాయి. ఇప్పుడు మనం దీనికి క్రాప్ అయిపోయింది అనుకో, ఇప్పుడు అయిపోగానే మనం ఇది కట్ చేసుకుంటే మళ్ళీ దీని వెంబడి మళ్ళీ క్రాప్ వస్తూనే ఉంటుంది. ఇది మండ కట్ చేయకపోతే ఏంటంటే చెట్టు బలం అంతా ఆకులు తినేస్తాయి, చెట్టుకు బలం రాదు. ఇది మండ కట్ చేస్తే చెట్టు ఎండిపోతుందేమో అని చాలామంది కట్ చేయరు. అసలు ఇది కట్ చేయాలి, ఎంత కట్ చేసి మనం ఎంత ఇది చేస్తే అంత ఇగురు చెట్టు అంత పచ్చగా వస్తుంది, క్రాప్ వస్తుంది. మనం చెట్టు కట్ చేయకుండా వదిలిపెడితే అమ్మ చెట్టు ఈ మండ కట్ చేస్తే ఈ చెట్టు ఖరాబ్ అవుతుందేమో, చెట్టు ఎండిపోతుందేమో, లేకపోతే చెట్టు అంతా చిన్నగా అయిపోతుంది, చెట్టు బాగా పెద్ద పెరగాలనుకుంటాం. కానీ అది తప్పు. అది అసలు అట్లా చెట్టు ఎంత చిన్నగా ఉండి ఎంత కట్ చేసుకుంటే ఇది ఒక్కటే ఉదాహరణ, మీకు ఇది ఒక్కటి చూస్తే తెలిసిపోతుంది ఆల్రెడీ. ఒక్క చెట్టుకు ఇది 4 ఇంచులు 4 ఇంచుల దానికి కట్ చేస్తే దీనికి 10 ఇగులు వచ్చినాయి. ఈ 10 ఇగులకు 10 మండలు ఇంత వచ్చేస్తుంది. ఇంత వచ్చినాక ఈ 10 కట్ చేస్తే మళ్ళీ ఇంత చెట్టు వస్తుంది. ఇంత చెట్టుకు మనకి ఇలా ఇది చిన్నది, ఇది ఒకటి పెద్దది. దీనికి ఎన్ని క్రాప్లు ఎన్ని పూతలు వచ్చినాయి, దీనికి ఒక 10 days తేడా. ఇది 10 రోజుల కింద ఇది కట్ చేసినాం, ఇది 10 రోజుల తర్వాత ఇది ఇట్లా కట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇట్లా చెట్టు మొత్తం ఇంత బాగా పెద్ద గొడుగు మాదిరి అంతే. ఇంక ఈ చెట్టు కింద ఇంత పెద్ద సైజు వచ్చినా కూడా చెట్టు ఇంతకంటే ఎక్కువ పెరగనియొద్దు. దీన్ని అంత సైజులో ఎప్పుడు కట్ చేస్తూనే ఉండాలి. క్రాప్ అయిపోతుందంటే ఇట్లా కట్ చేయడమే, ఇట్లా ఉట్టి మండు ఉందంటే కట్ చేసుకుంటూనే ఉండాలి. కట్ చేస్తుంటేనే తొందరగా ఇట్లా చిన్నగా ఇట్లా ఎండిపోయినాయి ఇట్లా క్రాప్ రాని మండలు ఉంటే కూడా దీన్ని ఇట్లా కట్ చేస్తే దీనికి మళ్ళీ ఈ పక్క నుంచి అంతా విగ్రో వచ్చేస్తూనే ఉంటుంది మొత్తం ఇట్లా కట్ చేస్తే. అంతా ఇట్లా కటింగే మొత్తం మెయిన్. ఇట్లా ఎండిన మండలు ఇట్లా ఇప్పుడు ఇది ఉంది, ఇంక ఇది ఎన్ని రోజులు ఉన్నా ఇంక ఇది ఏం పనిచేయదు, ఇంక ఇది వేస్ట్ ఇట్లనే ఉండిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసినాం అనుకో, దీని తర్వాత దీనికి ఫుల్ ఇగురు వస్తుంది. నువ్వు ఒక 10 రోజుల నాడు చూసేసరికి దీనికి ఎంత మంచిగా ఇట్లా గుబ్బురుగా ఇగురు బాగా వచ్చేస్తుంది. ఇట్లా ఈ సిస్టమ్ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ చెట్టుకైనా ప్రతి చెట్టు నువ్వు ఏ పండు చెట్టు అయినా అట్లా కట్ చేస్తుంటేనే చాలా బాగా మంచి క్రాప్ వస్తుంది, మంచి బాగుంటుంది. కట్ చేయకపోతే మాత్రం నువ్వు ఎన్ని రోజులు విడిచిపెట్టి ఎంత చెట్టు పెద్ద పెరుగుతుంది కానీ క్రాప్ రాదు. లక్నో 49 జాతి జామ చెట్టు కాస్త ఏపుగా పెరుగుతుంది. అలాగని మరీ పొడవేం కాదు, మహా అయితే మనిషంత ఎత్తు ఎదుగుతుందంతే. ఈ చెట్టు కాస్త ఆలస్యంగా కాపుకొస్తుంది. ఈ కాయలకు మార్కెట్లో డిమాండ్ బాగుంటుంది. సీజన్ని బట్టి ధర ఉంటుంది. కేజీ 40-50 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఈ ఇతనం అలబా సఫేది. ఈ అలబా సఫేదేమో ఆకు చిన్న ఉంటుంది, క్రాపు బాగా వస్తుంది. ఇది లక్నో 48. ఈ ఇతనం ఇది కొంచెం చెట్టు పెరుగుతుంది. లక్నో 49 అని ఇది కొంచెం చెట్టు పెరుగుతుంది, లేటు క్రాప్ కొంచెం దీనికి ఒక 3 months 4 months లేట్ వస్తుంది క్రాపు. దానంతా అది తొందరగా క్రాప్ బాగా వస్తుంది. ఇది లేట్ వచ్చినా కూడా కాయ వెయిట్ బాగుంటుంది. మనం మార్కెట్కి తీసుకుపోయినా కూడా వెయిట్ మంచిగా వస్తుంది. దీనికి ఏమైందంటే భూగం ఎక్కువ ఉంటుంది, గింజ తక్కువ ఉంటుంది. ఈ అలబా సఫేద్కి ఏమైందంటే కాయ రౌండ్ ఉంటుంది, ఇత్తులు బాగా ఎక్కువ ఉంటాయి, భూగం తక్కువ ఉంటుంది. దీనికి తేడా అది ఒక్కటే జామకు. ఇది కటింగ్ చేయాలంటే కూడా ఒక చిన్న పద్ధతితో చేయాలి. మామూలుగా ఎట్లా అంటే అట్లా చేయడం కాదు. ఇట్లా ఏంటంటే ఇట్లా బ్లాక్ ఉన్న దగ్గర నుంచి ఒక 3-4 అంగుళాలు ఇడిచిపెట్టి ఇట్లా బ్లాక్ అయిపోయిన దగ్గర నుంచి 4 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచులు ఇడిచిపెట్టి 4వ ఇంచు దగ్గర ఇట్లా కట్ చేయాలి. ఇట్లా కట్ చేస్తే దీనికి 2, 3, 4 వరకు కూడా ఇగులు వస్తాయి. ఆ 4-3 ఇగుల నుంచి మళ్ళీ అవి కట్ చేస్తే మళ్ళీ దగ్గర 15-16 ఇగులు మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఇట్లా రావడం ఇంకా చెట్టు మొత్తం గుబ్బురుగా వస్తాయి. ఫస్ట్ సారి ఇక్కడ కట్ చేస్తే బ్లాక్ రీడి కట్ చేస్తే ఇక్కడ 2 ఇటు వచ్చింది దీనికి ఎన్ని
క్రాప్ ఎంత వచ్చింది చూడు. ఇగో ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 6 కాయలు వచ్చినాయి ఒక్క మండకు. ఇప్పుడు అది ఇట్లా ఇప్పుడు నేను కట్ చేసిన దానికి కూడా ఇట్లా 4. ఇగో ఇప్పుడు దీని ఈడ కట్ చేసిన దానికి ఇగో ఇక్కడ ఇట్లా కట్ చేసేస్తే దీనికి 4, 5, మళ్ళీ ఆ 4, 5కి మళ్ళీ 6, 7 ఇట్లా ఇంకా ప్రతిసారికి 3, 4, 5, 10, 15, 20 వరకు కూడా వచ్చేస్తూనే ఉంటాయి. ఒక్క మండకు ఒక 20 ఇగులు వస్తాయి. మొత్తం 16 ఎకరాల్లోనూ 2 ఎకరాల్లో కోళ్ల ఫామ్ ఉంది. దాన్ని పుష్పలత భర్త బుచ్చిరెడ్డి చూసుకుంటాడు. ఆయన రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. వాటర్ షెడ్ చైర్మన్గాను, వెంకటేశ్వర రైతు మిత్ర సంఘం అధ్యక్షుడిగాను తన సేవలనందిస్తున్నారు. జీవన ఎరువుల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి మేలు జరుగుతుంది. వ్యవసాయం అంతా తన శ్రీమతే చూసుకుంటుందని, తను చేదోడు వాదోడుగా ఉంటానని ఆయన చెప్పారు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయిన 2009లో. 2009 నుంచి కూడా కెమికల్ లేకుండా ఆర్గానిక్తోనే మేము మొత్తం పంటలు పండించి అది చేస్తాము. మా మిస్సెస్ కూడా మా మొత్తం అంతకుముందే ఓ 10 సంవత్సరాల క్రితం నుండి వ్యవసాయం అంటే ఆమెకు చాలా ప్రీతిగా ఉండేది. వ్యవసాయం ఆమెనే చేస్తుండేది. ఆమెకు చేదోడు వాదోడుగా నేను ఆమెకు ఉంటున్నా. ఇంకొకటి ఈ పుదీనా ఏదైతే ఉందో ఇది మొన్న 4 days 5 days కింద పెట్టినాము. ఇది కూడా మనం మొత్తం ఎరువులేసి పంట పండిస్తాం. ఇంకా 1 month అయితే ఇది క్రాప్కి వస్తుంది. ఇక్కడ ఈ కోళ్ళ ఫామ్స్ కూడా మా దగ్గర 40,000 కోళ్ళ ఫామ్స్ ఉన్నాయి. ఆ కోళ్ళ ఫామ్స్ కూడా మొన్న లిఫ్టింగ్ అయింది. దాన్ని సాఫ్ చేసినాము. మళ్ళీ అలికి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు వస్తాయి. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ 35 daysలో మళ్ళీ లిఫ్టింగ్ అవుతాయి. ఈ మొత్తం నాకు టోటల్ మొత్తం 16 ఎకరాలు. 16 ఎకరాలు కూడా మా మిస్సెసే, మా భార్యనే మొత్తం సాగు చేస్తుంది. నేను ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటా. నాలుగు ఎకరాల్లో వరి, 10 గుంటల్లో పుదీనా పంట సాగు చేస్తున్నారు పుష్పలత. మరో 3 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఇందులో 2-3 ఏళ్ల క్రితం వేసిన మామిడి మొక్కలు ఉన్నాయి. ఈ మామిడి తోటలో 1 ఎకరం అంతర పంటగా మునగ వేశారు. మాకు ఒక 16 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. దాని తర్వాత ఆ 16 ఎకరాలలో ఒక 3 ఎకరాలు జామ, 3 ఎకరాలు పెద్దవి. ఫస్ట్ 20 years అవుతుంది 3 ఎకరాలు పెట్టి. ఇప్పుడు కొత్తది 3 ఎకరాలు మళ్ళీ పెట్టినాం. 3 ఎకరాల మామిడిలో అంతర పంటగా 1 ఎకరా మునగ పెట్టినాం. ఈ మునగ కూడా సార్ వచ్చి ఇప్పుడు 11 నెలలు అయింది ఇది పెట్టి. మేము 1 kg ఇత్తులు తెచ్చినాం. ఇత్తులు తెచ్చి ఒక కవ్వాలరల్లానే మేమే నర్సరీ లాగా మొత్తం కవ్వాలరల్ల, ఎర్రమట్టి, కంపోస్ట్ ఎరువు అవన్నీ వేసి మొక్కలు పెంచిన తర్వాత ఒక 2 నెలలకు మొక్కలు మళ్ళీ అన్ని గుంతలు తీసి నాటుకున్నాం. డ్రిప్ వేసి నాటినాక నాటేటప్పుడు కాలి ఆవు పెండ, యాపపిండి వేసి పెట్టినాం. మొక్క నాటిన తర్వాత మంచిగా మొక్క ఒక 20-25 రోజులు అయినాక మళ్ళీ ఒకసారి యాపపిండి వేసినాక ఒక నెల రోజుల తర్వాత ఒకసారి యాప నూనె స్ప్రే చేసినాం. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక నెల 15 రోజులకు ఆవు పంచకం స్ప్రే చేసినాం. ఇంక అంతే. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒక నెలకొక్కసారి యాప నూనె స్ప్రే చేస్తున్నాం. అంతే. ఇక దాని తర్వాత ఇంత పంట క్రాప్ బాగా వచ్చింది సార్. మంచి ఇది అయ్యింది అసలు. ఇంత క్రాప్ అంటే అసలు ఇప్పటికీ 10-12 క్వింటాలు 12 క్వింటాల కాయ వెళ్ళింది. ఇప్పటికి 5 సార్లు తెంపినాం. ఇది ఇప్పటికీ ఇంత కాయ కనిపిస్తుంది. ఇంత పెద్ద సైజు, ఇంత కాయ రావడము అసలు ఇంత అంటే మేము ఎప్పుడు చూడలేదు. అసలు మార్కెట్లో కూడా ఇంత క్రాప్ వచ్చింది. మంచి దిగుబడి కూడా బాగా వస్తుంది. మంచి ఇది ఉంది సార్. దీనికి డ్రిప్ ఇరిగేషన్, చెట్టుకు ఒక డ్రిప్పుకు ఇక్కడ ఒకటి పోతే ఇక్కడ ఒకటి, ఇవి 2 డ్రిప్పులు వేస్తే ఇట్లా ఇక్కడ అక్కడ చెట్టుకు 2 సైడ్లు, చెట్టుకు ఎటు ఒక ఫీటు దూరాన వాటర్ పడేటట్టు డ్రిప్పుకి. ఇవి చెట్టు దగ్గర వేస్తే ఏమైందంటే చెట్టుకు ఫంగస్ వస్తుంది. అందుకు చెట్టుకు ఎటు ఫీటు ఇటు ఫీటు మధ్యలో చెట్టు. దానికి ఇట్లా డ్రిప్ ఇరిగేషన్తో కూడా వాటర్ కూడా చాలా సేవ్ అవుతాయి. ఎంత అసలు 1 ఇంచ్ నీళ్ళు ఉంటే 4-5 ఎకరాలు పెట్టుకోవచ్చు అంత డ్రిప్తోని. ఇంత సైజు నుంచి అసలు ఇంత సైజు వరకు ఇట్లా వచ్చేస్తాయి. ఇంత పెద్దగా కాయలు. ఇంత చూడండి ఇగో
ఎట్లా వచ్చినాయి ఎంత మంచి ఇట్లా కాయ. ఇక ఇంట్లో చెట్ల దగ్గర కూడా ఏం కలుపు లేకుంటే ఎంబడెంబడి మొక్కలు కలుపు మొక్కలు అన్నీ తీసేస్తాం. ఒక గరక గడ్డి అలాంటివి ఉంటే మాకు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలకు ఇందులోనే మేపుతాం. మంచి గొర్రెలకు సేవ్ అవుతుంది, మాకు వాటర్ సేవ్ అవుతుంది, అన్నిటికీ చాలా బాగుంది ఇందులో. ఈ మునగ చెట్లపైకి ఎవ్వరినీ ఎక్కించలేం. ఎందుకంటే ఇవి పూర్వపు మునగ చెట్టంతా ఎత్తు లావు ఉండవు. సన్నగా ఉండే ఈ చెట్లకు మునగకాయలు మాత్రం చాలా పొడవుగా కాస్తాయి. ఇవి పచ్చపచ్చగా ముచ్చట గొలుపుతాయి. ఇవి ఇంతలా ఉండడానికి కారణం సేంద్రియ వ్యవసాయమే అని పుష్పలత చెబుతారు. మరి కెమికల్స్ ఉపయోగించే మునగకాయలు ఎలాగుంటాయి? ఆమె మాటల్లోనే విందాం. బయోటెక్ కొట్టిన తర్వాత ఇట్లా ఫస్ట్ ఇట్లా రెడ్గా కాడ దగ్గర ఫస్ట్లో రెడ్గా వచ్చింది సార్. వస్తే భయం వేసి నాగేశ్వరరావు సార్ అని ఉంటాడు, ఆయనకు చూపిస్తే బయోటెక్ ఇచ్చిన తర్వాత ఇట్లా గ్రీన్గా మొత్తం ఫుల్ గ్రీన్గా మారింది. మొత్తం ఇట్లా కాయ చాలా గ్రీన్ వచ్చేసింది, మొత్తం పచ్చగా ఇంత ఇదిగా. ఇగో ఈ చెట్టుకు మొత్తం అసలు ఎంత క్రాపు ఇంకెంత ఇది. అసలు మేము కెమికల్ మందులు అసలు వాడకుండా వేయడంతోనే చాలా కాయ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నువ్వు వారం రోజుల నాడు చూడు కాయ ఇలానే కనిపిస్తుంది. మార్కెట్కి వెళ్తే కూడా ఇట్లా అసలు ఇట్లా చేతుల మీద తీసేసుకుంటారు. ఇంత ఫ్రెష్గా ఉంటుంది కాయ, అసలు వాడబట్టది. నువ్వు ఒక వారం రోజులు వాటర్ పెట్టకపోయినా కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది చెట్టు కూడా. అంత కెమికల్ వేస్తేనేమో తొందరగా దాని పవర్కు తొందరగా ఇది అయిపోతుంది కాయ, కానీ నల్లబడుతుంది. ఇది నల్లబడది. ఈ ఒక్క కొమ్మకు ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి, ఎంత వంగిపోయింది మొత్తం. అసలు ఇంకా సగం తెంపినాం ఇప్పటి వరకు, ఇప్పటికి ఇంత క్రాప్ ఉంది. ఈ కాడలకు అన్నీ తెంపినాయి ఇవి, మళ్ళీ ఇంత క్రాప్ వచ్చింది. మళ్ళీ ఇట్లా పూత పిందె ఇట్లా మళ్ళీ ఫుల్గా వస్తూనే ఉంది ఇంకా మస్తు. చాలా ఇక ప్రతిదానికి పూత, ఇంకా ఇంత చిన్న పిందెలు ఎన్ని చాలా వచ్చాయి. ఎంత పిందె పట్టింది చూడండి ఇక్కడ చాలా మటుకు. ఇవన్నీ పెద్దగా అయితే ఇంకా అసలు ఇక కొమ్మ కూడా మొత్తం కిందికే వంగిపోతుంది. సైజు కూడా బాగా 3 ఫీట్లన్నర. ఒక్కొక్కటి అసలు తెంపాలంటేనే ఎంత ఇది అనిపిస్తుంది. కాయలను చూస్తుంటే అంత బాగా వచ్చినాయి, చాలా ఇది ఉంది. పుష్పలత పొలంలో సిమెంట్ గట్లతో నిర్మించిన చెరువుంది. అందులోకి బోరు నీరు వదులుతారు. ఆ నీటిని చెట్లకు అందేలా చేస్తారు. ఆవులు గొర్రెలకు ఇతర అవసరాలకు ఆ నీటిని ఉపయోగిస్తారు. 3 బోర్ల వాటర్ వచ్చి మొత్తం ఫుల్ ఇంట్లో స్టోర్ అవుతాయి. మొత్తం ఇది ఫుల్ నిండినాక దీని ద్వారానే మొత్తం దీని నుంచి డ్రిప్పులకు మామిడికి కానీ జామకు కానీ మునగకు అన్ని దేని లైన్ దానికి సపరేటు. దీని నుంచే మొత్తం మూడింటికి మొత్తం మళ్ళీ అక్కడ కింద బావి దగ్గరికి పుదీనా వరకు, ఆ కింద జామ చెట్ల వరకు మొత్తం పైప్ లైన్ ద్వారా డ్రిప్ ద్వారా మొత్తం వెళ్ళిపోతాయి నీళ్ళు. 3 బోర్లు అన్నీ ఒక దగ్గర వేసి అన్నీ స్టోర్ అవుతాయి ఇంట్లో. మొత్తం రోజుకు 24 గంటల లోపల నిండుతుంది. ఇది ఒకటి నిండితే ఇంక అన్ని బోర్ల నీళ్ళు ఇళ్ళకి వస్తే ఇళ్ళ నుంచి అన్నీ సప్లై అవుతాయి. మంచి ఫలితాలు వస్తుంటే మరింత కష్టపడాలని అనిపిస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి పశువుల అవసరం చాలా ఉంటుంది. అందుచేతే పుష్పలత దంపతులు ఆవులను గొర్రెలను పెంచుతున్నారు. ఆవు పాలు ఎక్కువగాను పోషక విలువలతోనూ ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మామిడి తోటకు సంబంధించి కటింగ్ టెక్నిక్కే ఉపయోగిస్తున్నారు పుష్పలత. మామిడి కొమ్మను నరికేస్తే అక్కడ మళ్ళీ రెమ్మలు పెరిగి పూత వచ్చి మరిన్ని మామిడికాయలు కాస్తాయి. కాసిన మామిడికాయలను చూస్తున్నప్పుడే కాదు, మామిడి పూతను చూసినప్పుడు పుష్పలత ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. 3 ఎకరాలు పెట్టాం మామిడి, ఒక 25 సంవత్సరాలు అయిపెట్టి. 25 సంవత్సరాలకు ఒక 2 ఇయర్స్ కింద మొత్తం బూడింగ్ చేసి అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కొత్త చెట్ల లాగా వచ్చినాయి. వచ్చి ఇప్పుడు 2 ఇయర్స్కు ఈ సంవత్సరం ఫుల్ క్రాప్ వచ్చింది. ఈ సంవత్సరం ఒక 2 నెలల ముందే క్రాప్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక 1 మంత్ అయితే ఇవి మార్కెట్కి వెళ్తాయి. ఈ కాయలు ఇంత సైజు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఎక్కడ మార్కెట్లు ఇప్పటి వరకు ఎక్కడ చెట్లకు రాలే ఇంత క్రాపు. ఈ బూడింగ్ చేసినందుకు మంచి క్రాప్ వచ్చింది ఈసారి.
ఏ పూత ఎన్నేసి కాయలు కాస్తుందో ఆమె అంచనా వేస్తూ ఆనందపడుతుంది. ఆ పూత ఉన్న రెమ్మలకు కాయలు కాశాక ఆ కొమ్మ ఎంతవరకు కిందకి వంగిపోతుందో అని కూడా ఆలోచిస్తుంది. ఏ కాయ పాకానికొచ్చిందో దాని రంగును చూసి చెబుతుంది. కలర్ ఇట్లా కలర్ వస్తే ఇది పాకానికి వస్తున్నట్టు. ఇది ఎప్పుడు ఒక 4-5 నెలల కింద పూత వచ్చింది. ఇది అప్పటి కాయ, కత్తెరకాయ అంటాం దీన్ని. ఈ సీజన్ ఈ టైంలో ఇట్లా కాయ వస్తాయి. ఇది కత్తెరకాయ. ఇంకా బాగా 5-6 కాయలు ఉండి అన్నీ తెంపినాము. ఇది పాకానికి వచ్చింది ఈ కాయ. ఇంకొక 15-20 రోజులు అయితే ఇది పండు అవుతుంది ఈ కాయ. ఇట్లా పాకానికి వచ్చే టైంలో ఇట్లా కలర్ వస్తుంది కాయ. ఇప్పుడు ఇవన్నీ మామూలు పచ్చివి. కనీసం ఇప్పుడు లోపల జీడి కూడా రాదు దీనికి. ఇప్పుడు ఇది పీస్ వచ్చేసింది లోపల. ఇంత పెద్ద గోల వచ్చి ఏం చేస్తుంది, ఇక్కడ ఇట్లా లాస్ట్కి వస్తుంది పూత. మొత్తము కాయ అంతా ఇక సన్న పిండి ఇట్లా జొన్నలు సద్దల్లాగా స్టార్ట్ అయ్యి ఈ లాస్ట్లో ఫుల్ కాయలు వస్తాయి. ఇప్పుడు దీనికి ఇంత ఉందనుకో, ఇప్పుడు దీనికి 7-8 కాయలు ఈజీగా వస్తాయి. ఇవన్నీ కాయలే, ఈ సన్నవి ఇట్లా. ఇవి మొత్తం ఇట్లా సన్నగా మొత్తం ఈ చిన్న ఇప్పుడు జొన్నలు సద్దలు లాగా స్టార్ట్ అయినాయి. ఈ కొనలకు ఇంత పెద్ద గోలు వచ్చినట్టే వస్తుంది. ఇక లాస్ట్కి ఈ కొనలకు క్రాపు మొత్తం ఇంకా ఇంత సన్నగా పిందెలు. దీనికి ఎన్ని పట్టినాయి చూడు, ఇన్ని పట్టినాయి. ఇన్నిట్లలా ఒక 3-4 మిగిలినా కూడా బోలేడు కాయలు. చెట్టే ఇంకా అసలు బరువు ఆసకుట్ట వంగిపోతుంది. తమ సేంద్రియ వ్యవసాయం ఫలవంతమవడానికి తెలిసిన వారి సలహాలు తీసుకుంటుంది పుష్పలత. అగ్రికల్చర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావు తన అనుభవంతో చెప్పే సలహాలు సూచనలు ఆమె తెలుసుకుంటుంది. ఆయన ఆమెకే కాకుండా సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను ఇతర రైతులకు చెబుతూ ఉంటారు. యాచార మండలం మొండిగొర్రెల గ్రామంలో 16 ఎకరాల్లో ఆవిడ వ్యవసాయం చేస్తున్నారు. ఆ క్షేత్రంలో ఆవిడ మామిడితో పాటు అంతర పంటగా మునగ వేస్తున్నారు. అట్లాగే జామ తోటలు వేస్తున్నారు. కూరగాయలు అవి పండిస్తున్నారు. కూరలు, వరి, తర్వాత మొక్కజొన్న ఇన్ని పంటలు పండిస్తున్నారు. ఆకులు కూడా పండిస్తున్నారు. ఆవిడ చాలా కాలం నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ఆవిడ సీజన్లో కొత్తగా మార్పులు చేసుకుంటూ ఆవిడ ముందుకు సాగుతున్నారు. 2 ఏళ్ల క్రితం నుంచి నేను ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ వచ్చి ఆవిడకు కొన్ని సలహాలు ఇస్తున్నాను. నేను వ్యవసాయ పాత్రికేయునిగా నేను పనిచేస్తూ వచ్చాను. కానీ వ్యవసాయ పాత్రికేయునిగా పూర్తిగా వ్యాసాలకే పరిమితం కాకుండా వ్యవసాయంలో ఉన్న టెక్నాలజీని రైతులకు అందివ్వాలనే ఉద్దేశంతో నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను అన్ని గ్రామాలు తిరుగుతున్నాను. అయితే ఈ సేంద్రియ వ్యవసాయంలో చాలామంది రైతులు శ్రమిస్తూనే ఉన్నారు. కానీ సేంద్రియ వ్యవసాయానికి పశువుల ప్రాధాన్యత ఎక్కువ ఉంది. పశువుల ద్వారా వచ్చిన పేడ, మూత్రం రసాయనిక ఎరువుల కంటే చాలా విలువైనది చాలామంది రైతులు చేస్తూనే ఉన్నారు. కానీ వాటిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పశుగ్రాసాల్లో యూరియాతో పండించినవి చాలా ఉన్నాయి. ఉండబట్టి ఏమంటే పశువులు కూడా యూరియా మోతాదు రావడం వల్ల కూడా పశువుల మూత్రంలో పేడలో కూడా కొన్ని కల్తీ వస్తుంది. దానివల్ల కూడా ఎరువులు సక్సెస్ కావట్లేదు. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత నేను ఆవిడకి సేంద్రియ కర్బనం కూడా అది పరిచయం చేశాను. అది మూల పదార్థం భూమికి చాలా విలువైనది కాబట్టి, శక్తివంతమైనది కాబట్టి ఆవిడ దాన్ని వాడి చూశారు. దాంట్లో ఉత్పత్తులు బాగా పెరిగాయి. మంచి ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు దిగుబడులు వచ్చాయి.